మార్కెట్లో వందలాది నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి. కానీ మన సబ్స్క్రైబర్లు బెస్ట్ నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి అడుగుతున్నారు. నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎందుకు ఎక్కువ మంది కస్టమర్లు ఇంట్రెస్ట్ చూపిస్తారంటే తక్కువ బడ్జెట్ లో వస్తాయని చెప్పి, చిన్న షార్ట్ డిస్టెన్స్ కమ్యూటింగ్ సూట్ అవుతాయని చెప్పి, వాళ్ళ బడ్జెట్ కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తారు. దానికోసం ఈ వీడియోలో మీకు నేను టెస్ట్ రైడ్ చేసిన కొన్ని బెస్ట్ నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి చెప్తానండి. ఈ లిస్ట్ ఏది కూడా టాప్ లిస్ట్ కాదు, ఒక్కొక్క సెగ్మెంట్ కి ఒక్కొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ సెలెక్ట్ చేసి చెప్తున్నానండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రతి స్కూటర్ కూడా నేను టెస్ట్ రైడ్ చేశాను. ఆ టెస్ట్ రైడ్ చేసిన రివ్యూస్, కంప్లీట్ రైడ్ రివ్యూస్ కూడా మనకి ఈవీ కురాట్ రివ్యూస్ ఛానల్ లభిస్తుంది. ఆ రైడ్ రివ్యూస్ కూడా చూడండి. 2024 సంవత్సరంలో బెస్ట్ నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలని ఇప్పుడు చూడండి. మొదటి స్కూటర్ తున్వాల్ ఆల్ఫా ప్రో. మన సబ్స్క్రైబర్లు చాలా మంది 100 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఒక నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి అడుగుతున్నారు. దానికి సమాధానమే తున్వాల్ ఆల్ఫా ప్రో. తాజాగా నేను వైజాగ్ నుండి విజయనగరానికి తున్వాల్ ఆల్ఫా ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ప్రయాణించాను. అప్ అండ్ డౌన్ వెళ్ళొచ్చాను. ఈ స్కూటర్ మీద 120 కిలోమీటర్ల మైలేజ్ వచ్చింది. నేను సింగిల్ గా వెళ్ళాను. నా బరువు 65 కేజీలు, 32 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్ తో వెళ్తే నాకు ఈ రేంజ్ వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్లు చూస్తే ఆల్ఫా ప్రో 40 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ని కలిగి ఉంది. అలానే 60 వోల్ట్ 43 హెచ్ల 2.5 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ పెడితే సింగిల్ ఛార్జ్ పై 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఛార్జింగ్ సమయం 9 గంటలు. మీ పవర్ కన్సంప్షన్ 2.5 యూనిట్లు. లోడ్ కెపాసిటీ 160 కేజీలు. టైర్ సైజు 10 అంగుళాల ట్యూబ్లెస్ టైర్. ముందు వెనక కూడా డ్రమ్ బ్రేక్స్ లభిస్తాయి. ఈ స్కూటర్ లో మీకు స్మార్ట్ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 120 కిలోమీటర్ల రేంజ్ కావాలంటే అనకాపల్లిలో తున్వాల్ శ్రీనివాస్ గారి దగ్గర, లేదంటే హైదరాబాద్ లో రాహుల్ ఈవీ కంపెనీ దగ్గర కొంటేనే మీకు ఈ రేంజ్ అనేది వస్తుంది. ప్రస్తుతానికి జనవరి 26వ తారీఖు వరకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే ఉచితంగా ఇన్వర్టర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ధర 75,000 రూపాయలు. బ్యాటరీ ప్యాక్ మీద సంవత్సరం పాటు వారంటీ కూడా అందజేస్తున్నారు. రెండవ స్కూటర్ ఈ లోడ్ 2.5. కాలాన్ ఇండస్ట్రీస్ కంపెనీ వాళ్ళు తీసుకొస్తున్న హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ స్కూటరే ఈ లోడ్ 2.5. ప్రధానంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, ఇండస్ట్రీ అప్లికేషన్స్ కోసం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బాగా సూట్ అవుతుంది. ఈ లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మన తెలంగాణ రాష్ట్రంలో తయారు చేశారు. కాలాన్ ఇండస్ట్రీ కంపెనీకి 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 200 కేజీల లోడ్ కెపాసిటీని ఆఫర్ చేస్తుంది. ఇది సర్టిఫైడ్ లోడ్. వాస్తవానికి దీనికన్నా 3 రెట్లు ఎక్కువ లోడ్ ని కూడా ఆపగలదు. ఇందులో మనకి కంఫర్ట్ ఒక క్రూజర్ బైక్ లాగా కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2 రకాల బ్యాటరీ ప్యాక్స్ ని యూజ్ చేస్తున్నారు. 60 వోల్ట్ 30 హెచ్ బ్యాటరీ ప్యాక్ తో అయితే 80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్నారు. అదే 60 వోల్ట్ 36 హెచ్ బ్యాటరీ ప్యాక్ తో అయితే 95 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్నారు. ఛార్జింగ్ సమయం 3 నుండి 4 గంటలు. పవర్ కన్సంప్షన్ 2 నుండి 2.5 యూనిట్లు. ఇక ఈ స్కూటర్ లో టైర్ సైజ్ కూడా చాలా పెద్దది ఇస్తున్నారు. 16 అంగుళాల ట్యూబ్లెస్ టైర్. ఇక రిమోట్ కీ ఫీచర్స్ కూడా లభిస్తుంది. ఈ స్కూటర్ యొక్క ధర 80 కిలోమీటర్ల రేంజ్ తో అయితే 89,500 రూపాయలు. 95 కిలోమీటర్ల రేంజ్ తో అయితే 97,000 రూపాయలు. బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే ఇందులో LFP బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. 3 సంవత్సరాలు వారంటీ లేదా 50,000 కిలోమీటర్లు ఇస్తున్నారు. మూడో స్కూటర్ వేణు మోటార్స్ థండర్. తక్కువ బడ్జెట్ లో వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళు థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ షార్ట్ డిస్టెన్స్ కమ్యూటింగ్ 50 నుండి 65 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లయితే ఈ స్కూటర్ మీకు సూట్ అవుతుంది. స్పెసిఫికేషన్స్ పరంగా ఈ స్కూటర్ లో 60 వోల్ట్లు 30 హెచ్ 1.8 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ని ఉపయోగిస్తున్నారు. మీరు వెళ్లే స్పీడ్ మరియు బరువు ఆధారంగా 65 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తున్నారు. ఛార్జింగ్ సమయం 9 నుండి 10 గంటలు. మీకు అయ్యే పవర్ కన్సంప్షన్ 1.8 యూనిట్లు. లోడ్ కెపాసిటీ 170 కేజీలు. టైర్ సైజు 10 అంగుళాల ట్యూబ్లెస్. బ్రేకింగ్ పరంగా ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనక వైపు డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు. ఇందులో మీకు రిమోట్ కి వంటి స్మార్ట్ ఫీచర్ కూడా లభిస్తుంది. దీని ధర 53,000 రూపాయలు. బ్యాటరీ ప్యాక్ మీద సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు. నాలుగో స్కూటర్ కుబేరా మోటార్స్ వారి రాయల్. కుబేరా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఆంపియర్ మ్యాగ్నస్ లాంటి డిజైన్ తో రాయల్ అనే ఒక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని అందజేస్తున్నారు. ఈ స్కూటర్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. స్పెసిఫికేషన్స్ పరంగా 60 వోల్ట్లు 30 హెచ్ 1.8 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 80 కిలోమీటర్ల రేంజ్ ఇస్తున్నారు. ఛార్జింగ్ సమయం 4 గంటలు. ఈ కంపెనీ వాళ్ళే బడ్జెట్ లో కావాలనుకున్నట్లయితే లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ తో ఆఫర్ చేస్తున్నారు. లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ తో మీకు 40 నుండి 50 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. దాని ఛార్జింగ్ సమయం 8 గంటలు. మీకు అయ్యే కరెంట్ ఖర్చు 1.8 యూనిట్లు. లోడ్ కెపాసిటీ 150 కేజీలు. టైర్ సైజు 10 అంగుళాల ట్యూబ్లెస్. ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. ఈ
స్కూటర్లో ప్రధాన ఆకర్షణ ఏంటంటే ఇందులో బ్యాటరీ పర్సంటేజ్ క్లియర్గా మనకి పర్సంటేజ్ రూపంలో అందజేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు నేను టెస్ట్ రైడ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లో నో లైసెన్స్ సెగ్మెంట్లో బ్యాటరీ ఇండికేషన్ ఇలా పర్సంటేజ్లో చూపించిన ఎలక్ట్రిక్ స్కూటర్ కుబేరా రాయల్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేటు 65,000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్తో అయితే. ఈ స్కూటర్ లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ మీద సంవత్సరం పాటు వారంటీని ఆఫర్ చేస్తున్నారు. అదే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్తో అయితే 3 సంవత్సరాల వారంటీని అందజేస్తున్నారు. 5వ స్కూటర్ వెర్సటైల్ విఈ సిరీస్. వెర్సటైల్ విఈ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇంట్లో చిన్న పిల్లవాళ్ళ నుండి పెద్ద వయసు వాళ్ళు అలానే హౌస్ వైఫ్ ఎవరైనా కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలిగే ఎలక్ట్రిక్ స్కూటర్లు. చాలా లైట్ వెయిట్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంటుంది. చూడడానికి సైకిల్ లాగా కనిపించే ఒక స్కూటర్. ప్రధానంగా ట్రాఫిక్ ని ఎస్కేప్ అవడానికి బాగా సూట్ అవుతుంది. స్పెసిఫికేషన్స్ పరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు, రేంజ్ 10.4H బ్యాటరీ ప్యాక్ తో అయితే 40 కిలోమీటర్లు, 15.6H బ్యాటరీ ప్యాక్ తో అయితే 55 కిలోమీటర్లు. ఈ స్కూటర్ లో మనకు ముందు వెనుక కూడా డిస్క్ బ్రేక్ లభిస్తాయి. 6 గంటల పాటు ఛార్జింగ్ టైం, 150 కేజీల లోడ్ కెపాసిటీ. ఈ స్కూటర్ యొక్క రేటు 40 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ కి 35,000 రూపాయలు, 55 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ కి 38,500 రూపాయలు. బ్యాటరీ ప్యాక్ మీద సంవత్సరం పాటు వారంటీ ఆఫర్ చేస్తున్నారు. 6వ స్కూటర్ జయశ్రీ గ్రూప్ కంపెనీ వారి మెగాట్రాన్ గ్రేస్. నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో ఫాస్ట్ ఛార్జింగ్ ని ఆఫర్ చేస్తున్న కంపెనీ జయశ్రీ గ్రూప్ వాళ్ళు. మెగాట్రాన్ గ్రేస్ ని 30 నుండి 40 నిమిషాల్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ డిజైన్ చూసుకున్నట్లయితే చాలా చిన్నగా ఉంటుంది, లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది. స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ తో 40 నుండి 50 కిలోమీటర్ల రేంజ్ ని ఆఫర్ చేస్తున్నారు. అదే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో అయితే 60 నుండి 150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తున్నారు. ఛార్జింగ్ సమయం లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ కి 8 గంటలు, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో అయితే 30 నుండి 40 నిమిషాలు. ఈ స్కూటర్ యొక్క లోడ్ కెపాసిటీ 150 కేజీలు. స్కూటర్ ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ తో మీకు రిమోట్ కీ ఫీచర్ కూడా లభిస్తుంది. అలానే రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేటు లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ తో అయితే 55,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో అయితే 60 కిలోమీటర్ల రేంజ్ స్కూటర్ 70,000 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్కూటర్ తో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో 150 కిలోమీటర్ల రేంజ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దాని రేటు 1,20,000 రూపాయలు. లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ మీద సంవత్సరం పాటు వారంటీని, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాల వారంటీని ఆఫర్ చేస్తున్నారు. ఇవి నేను టెస్ట్ రైడ్ చేసిన కొన్ని బెస్ట్ నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్లు. ఏ ఎలక్ట్రిక్ వెహికల్ కొనే ముందైనా ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ ని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.